దడతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అజయ్ భుయాన్. దడ టెక్నికల్ గా అదృష్టనిపించుకున్నా సినిమా మాత్రం అందరికీ దడ పుట్టించింది. ఈ దర్శకుడు ఇప్పుడు ఓ కొత్త స్క్రీన్ ప్లేతో హౌస్ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన మొదటి సినిమా హౌస్ఫుల్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ దర్శకుడు చెబుతున్న విశేషాలు చూద్దాం. ఈ సినిమా ఎలా ఉండబోతోంది? ఈ జానర్ యాక్చువల్లీ టోటల్గా రొమాంటిక్ కామెడీ కాదండి. హౌస్ఫుల్లో 3 స్టోరీలు ఉన్నాయి. ఫస్ట్ స్టోరీ హీరో ఐస్లో చూస్తుంటే ఇది రొమాంటిక్ కామెడీ. సెకండ్ స్టోరీకి వెళ్తే ఇట్స్ ఎ క్రైమ్ థ్రిల్లర్. థర్డ్ స్టోరీకి వెళ్తే మళ్ళీ ఇట్స్ సస్పెన్స్ మూవీ. సో ఒకే సినిమాని 3 ఐస్తో చూస్తే ఏంటి సినిమా అది హౌస్ఫుల్. సో ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో. ఈ కాన్సెప్ట్ పై చంద్ర సిద్ధార్థ్ ఏమన్నాడు? ఇట్ వాజ్ వెరీ ఫన్ అండి. అంటే నేను చాలా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళా ఈ స్టోరీతో, కానీ ఎవరికి అర్థం కాలేదు ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ స్టోరీ ఎందుకని. కానీ ఎందుకంటే ఆయన డైరెక్టర్ హీ గాట్ ఇట్ ఇమీడియట్లీ. ఈ థాట్ ఫస్ట్ హిందీలో చేద్దాం అనుకున్నారు, కాదు నేను ఇన్సిస్ట్ చేశాను కదా తెలుగులోనే చేద్దాం, తెలుగు సినిమాల్లో కొత్తదనం రావటం లేదని. ఈ సైడ్ ఓకే లెట్స్ ట్రై ఇట్ అని. ఈ సినిమా నుండి ప్రేక్షకులు ఏం ఆశించవచ్చు? సినిమా నుంచి ఒక కొత్త టెక్నిక్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీరు దడాలో చూసినట్లు హాలీవుడ్ స్టాండర్డ్స్ సేమ్ అలానే ఉంటాయి ఇక్కడ కూడా. సో ఐ థింక్ ఒక స్టోరీని ఎలా కొత్తగా చెప్పాలో అది ట్రై చేశాను. ఐ హోప్ పీపుల్ గెట్. మీ రాబోయే చిత్రాల గురించి చెప్పండి. హిందీలో ఇప్పుడే ఒక సినిమా అయిపోయిందండి వీర్దాస్తోని, కామెడీ సినిమా. మళ్ళీ అది నెక్స్ట్ సినిమా కూడా మోస్ట్ ప్రాబ్లీ వీర్తోనే ఉండొచ్చు. ఇంకో యాక్షన్ స్క్రిప్ట్ కూడా రెడీ ఉంది, అది కూడా టాక్స్లో ఉంది. తెలుగులో ఇంకా అటెంప్ట్ చేయలేదండి. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ మీకు అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.